హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను జొన్న బువ్వ చేస్తున్నానండి. ఇక్కడ మా బిడ్డ దగ్గర అట్లాంటాలో అంటే షుగర్కైనా దేనికైనా మనము మంచిది కదా ఫ్రెండ్స్, అందు గురించి అన్నట్టుగా మేము ఈరోజు జొన్న బువ్వ ఇక్కడ నేను వండుతున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఏంటంటే అది మనకు హెల్త్ పరంగా అన్నిటికీ మంచిది కాబట్టి వండుదాం అన్నట్టుగా ఈరోజు అయితే ప్రిపేర్ అయినాను. ఇక్కడైతే మేము ఏంటంటే ఇండియా ఫుడ్డే తింటామండి. ఇక్కడ ఏంటంటే దోశ, ఇడ్లీ, ఇంకా పెసరట్టు, ఇవేనండి. ఆయిల్ ఫుడ్ మాత్రం ఏం తినడం లేదు, ఇవే తింటున్నాం. బ్రెడ్స్ అవి ఇవి పిజ్జాలు అవి ఇవి తింటారు అనేసి అయితే నేను విన్నాను. అయితే ఏంటంటే ఏదేమైనా కూడా మనకు ఇండియా ఫుడ్డే అయితే మేము తింటున్నామండి. అందరూ చెప్తా ఉంటే నేను భయపడేదాన్ని, అయ్యో బ్రెడ్స్ తినడం అంట వీటియో ఏమేమో తినేటి అని చాలా భయపడేద్దాం ఇక్కడికి వచ్చే ముందు. ఇప్పుడైతే మేమైతే మొత్తానికైతే ఇండియాలో టిఫిన్స్ కానీ వంటలు కానీ అలాగే మా పిల్లలు చేసుకుంటారండి వంటలు. నేను అదే ఈరోజు ఏంటంటే జొన్న పువ్వ కూడా చేయబోతున్నా. అది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడి వాళ్ళైనా ఇండియా వాళ్ళైనా చూడండి, ఎంత ఈజీ అంటే ఈజీ అండి, ఈజీగా చేసుకోవచ్చు. మనం దీన్ని నేను వండి చూపిస్తా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక జొన్నలు ఇవి తీసుకొచ్చిండ్రు మా పిల్లలు. ఇది రేటు గిన ఉందో లేదో కానీ అన్ని ఇంగ్లీష్లో, మలయాళంలో, తమిళంలో జొన్నలు, తెలుగులో కూడా ఉన్నాయండి అన్ని పేర్లు. మొత్తానికైతే దీని రేట్ ఎంత ఉందో కానీ ఎన్ని డాలర్లో తెలియదు. దీనికి హాఫ్ కేజీ అవుతాయో కేజీ అవుతాయో ఫ్రెండ్స్, ఇవైతే నాకైతే తెలియదు. కేజీ ఉంటుందనుకుంటా. జొన్నలు అండి, తెల్ల జొన్నలు. చూడండి, నేను వీటిని ఈ గ్లాస్తోని 2 గ్లాసులు ఇక నానబెట్టానండి. నైట్ నానబెట్టి ఇక ఇలా జాలీలో పోసాను. ఇప్పుడు వీటిని మనం ఏంటంటే వీటిని ఒక్కసారి కొంచెం ఇట్లా జార్లో దింపుకోవాలంట. ఇవైతే జార్లో పోస్తున్నానండి. ఏంటంటే కొంచెం బరకగా చేసుకుందాం. ఆ లోపల మనం ఇది గ్రైండ్ అయితే బరకగా చేసుకునే ముందు మనం ఇప్పుడు కుక్కర్లో నీళ్ళు వేసుకొని 2 గ్లాసులకు 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలంట. మనకు ఇంకా కొంచెం మెత్తగా అనుకుంటే ఇంకా కూడా ఎక్కువ, ఒక హాఫ్ గ్లాసు ఎక్కువ పోసుకోవచ్చు అండి. నేనైతే 2 గ్లాసులకు 4 గ్లాసులు పోస్తున్నా. ఎలా వస్తుందో, నేను ఇది వండడము ఫస్ట్ టైం అండి. ఎందుకంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కూడా అని తయారు చేసిన వాళ్ళు చెప్పారు. ఏదేమైనా మనం కూడా చేసుకుందాం. ఎందుకంటే నానబెట్టాం కదా ఫ్రెండ్స్, నైట్ పడుకునే ముందు నానబెడితే మనకు తెల్లారే వరకు నానిపోతుంది. 4 పోసినాం, ఇంకా ఒక హాఫ్ గ్లాస్ అయితే పోద్దాం. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో, మెత్తగైనా పర్వాలేదు అనుకొని నేను ఒక హాఫ్ గ్లాస్ అయితే ఎక్కువ పోస్తున్నా. ఇప్పుడు మనం స్టవ్ ముట్టించి పెట్టేద్దాం. ఇవి కొంచెం మసిలేటప్పుడు మనం ఇది ఉంది కదండి, ఈ జొన్నలు నానిన జొన్నలండి. ఇవి నానిన జొన్నల్ని మనము కొంచెం బరకగా పట్టుకొని ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవి 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ పోసాను కదా వాటర్. అయితే 4 కాదటండి, 8 పోయాలంట. 8 పోస్తేనే మంచిగా ఉడుకుతుంది, లేకుంటే గడ్డలాగా అవుతుంది అని చెప్తున్నారండి మా వాళ్ళు. ఏదేమైనా కానీ ఇంకో 4 గ్లాసెస్ పోద్దాం. అంటే 2 గ్లాసుకే 4 గ్లాసులు అంట. ఇవి ఆల్రెడీ 4 పోసాను కదా, ఇంకో 4 పోసుకుందామండి. 1 2 3 4 అండి. నేను అనుకున్నా
ఇట్లా మనకు గడ్డలాగా ఉంటుంది కదా, ఇట్లా కొంచెం అన్నంలాగా అనుకున్నా, కానీ అలా కాదు. ఒక్క గ్లాసుకు 4 పోస్తే మంచిగా ఇట్లా పెరుగులాగా, చిక్కటి పెరుగులాగా మంచిగా వస్తుంది. మళ్ళీ చల్లారిన తర్వాత గడ్డలాగానే అయిపోతుందని అంటున్నారండి. ఏదేమైనా కానీ ముందే మనము కొంచెం ఇదైనప్పుడే, మిస్టేక్ అయినప్పుడే మనం తెలుసుకొని, మన తప్పును మనం తెలుసుకొని ఇది చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా మళ్ళీ మీకు తెలియజేస్తున్నానండి. తప్పుగా అనుకోకండి. ఏదేమైనా కానీ మంచి పని చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ మనము సరైన దారిలో పోతే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. మంచిగా గడక జొన్న బువ్వ రావాలని నేను అనుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేద్దామండి, ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల కొంచెం టేస్ట్గా తయారవుతుంది. మనం పెరుగు కానీ ఇందులో ఇంకా సాంబార్ కానీ, పప్పుచారు కానీ, పచ్చిపులుసు కానీ వేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. నీళ్ళు అయితే ఇంకా మరగాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గ్రైండ్ చేశాను. గిర్నీకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే ఇలా చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. చూస్తుంటేనే భలే మెత్తగా వాటర్లో నానిపోయింది కదా, చాలా మృదువుగా కనిపిస్తుంది. ఇంకా వండిన తర్వాత ఎలా ఉంటుందో. నేనైతే ఇది ఫస్ట్ టైము చేయడం. ఇప్పుడు మనం వాటర్ అయితే వేడెక్కిపోయిందండి. చూడండి వాటర్ మసిలిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఇక్కడ పట్టినాం కదా, ఇదంతా జొన్నది ఇందులో పోసేసి ఇంకా మిగతాది కూడా మనం ఇది చేద్దామండి. ఈ గ్రైండర్లో ఉన్నదైతే అంతా తీస్తున్నానండి. మొత్తం తీసేసి ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ఒక చెంచా కానీ ఇట్లాంటి కట్టే స్పూన్ కానీ ఇలా పెట్టేసుకొని కుక్కరు విజిల్ ఇది మూత పెట్టేసుకోవాలండి. మొత్తానికైతే విజిల్ అయితే పెట్టేశాను, మూత కూడా పెట్టేశానండి. ఇప్పుడు గడక, మన గడక అనొచ్చు, జొన్న పువ్వు అనొచ్చు, ఏదైనా జొన్న సంకటి కూడా అనొచ్చు ఫ్రెండ్స్. మొత్తానికైతే అది తయారైన తర్వాత మనము నార్మల్గా గిర్నికి వేసిన జొన్నల గడక ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అనేది నేను వీలైతే తినేటప్పుడు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. మీకు ఏంటంటే చాలా బాగుంటుంది అనేది అనిపిస్తుంది. నేను ఇప్పుడు గ్రైండ్ చేశాను కదా తడి జొన్నలను గ్రైండ్ చేసినప్పుడే అవి చూస్తుంటే నాకైతే చాలా మృదువుగా, చాలా మెత్తగా ఒకలాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఉడికిన తర్వాత ఇంకెంత బాగుంటుందో అని అయితే నా మనసులో అనిపిస్తుంది. అది ఉడికిన తర్వాత చూద్దాం, తినడం కూడా, తినేటప్పుడు కూడా మీకు చూపిస్తాను అనుకుంటున్నా. ఏదేమైనా కానీ షుగర్ ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైనా చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఇవి పాత మనకు తాతలు ముత్తలు అందరూ అప్పుడు తినేవాళ్ళు, వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు. మనమైతే ఇప్పుడు అన్నీ బియ్యం తినుకుంటూ ఇలా ఉన్నామనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈరోజైతే జొన్న బువ్వ తిని చూద్దాం ఫ్రెండ్స్. మొత్తానికైతే 4 విజిల్లు వచ్చాక బంద్ చేశానండి. ఇప్పుడైతే చల్లారిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. మొత్తానికైతే కుక్కర్ అయితే చల్లారింది. ఇప్పుడు తీసి చూద్దాం ఎలా ఉందో. చూడండి మొత్తానికైతే ఉడికిందండి. కలుపుదాం. ఇది తాగడానికైతే మంచిగా ఉంటుంది, స్పూన్తోని తాగడానికైతే బాగుండేటట్టుగా ఉన్నది. కాకపోతే సాంబారు, పచ్చి పులుసు ఇంకా అలా వేసుకొని తినడానికైతే బాగుంటుంది. గట్టి కూరలు కూడా, ఫ్రై కూరలు కూడా వేసుకొని తినచ్చండి, పర్వాలేదు. చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందేమో.
మొత్తానికైతే సూపర్గా ఇట్లా వెన్న మేగడ లాగానైతే అయింది ఫ్రెండ్స్. చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే వెన్న ముద్ద లాంటి జొన్న అన్నం అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరుతుంది. మీరు కూడా ఇలా తయారు చేసి మీ అత్తయ్యలకు కానీ మీ మామయ్యలకు కానీ మీరు కానీ చేసుకొని తినండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. నేనైతే వడ్డించుకుంటున్నాను. ఇందులోకి నాకు ఇష్టమైన బెండకాయ పులుసు అండి. బెండకాయ పులుసు కూడా చూడండి పక్కకు వడ్డించుకుంటున్నాను. సూపర్గా ఉంటా ఫ్రెండ్స్. బాయ్. మీరు కూడా ఇలా చేసుకొని జొన్న అన్నం టేస్ట్ చూడండి, చూసి చెప్పండి ఫ్రెండ్స్.